హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర ఇన్ఫ్లో వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక దట్టమైన అడవుల లోపల ఉన్నటువంటి ఒక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. చాలా డేర్ చేసి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనం ముందు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం మన నెల్లూరు జిల్లాలోని బాట దగ్గర, మరిపడి మండలం బాట దగ్గర అయితే మాత్రం ఉంటుందన్నమాట. కోతులకొండ అంటారు దీన్ని. మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడికైతే చాలామంది నడుచుకొని వెళ్తూ ఉంటారు. అంటే బండ్లు వెళ్ళడానికి పెద్ద అవకాశం ఉంటుందని, బట్ కొంచెం మీరు హెవీ డ్రైవర్లు అయితే మాత్రం నడుచుకుంటూ కాకుండా ఇలా బైక్స్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి మరీ స్పీడ్లో కాకుండా కొంచెం స్లోగా వెళ్ళొచ్చు. మనం ఒక 70% డిస్టెన్స్ని అయితే మాత్రం ఈజీగా కూడా క్యారీ చేసుకుని వెళ్తాం. మిగతా 30% మాత్రం మనం నడవాల్సి వస్తుంది. ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ వల్ల రాళ్ళు రప్పలు మొత్తం కూడా అలా వచ్చేసి ఉంటాయి. మన మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఇదిగోండి, ఈ ఒక్క లోయలాగా ఉంటుంది, చిన్న కాలువ లాంటిది. ఈ ఒక్క కాలువని కానీ తప్పించేసామంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 70-75% వరకు లోపలికి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ కానీ మేనేజ్ చేయలేకపోయామంటే ఇది స్టార్టింగ్ అనమాట. మనకు బయటే హైవే రోడ్డు కనిపిస్తుంటుంది, బద్వేలు హైవే రోడ్డు. సో కాబట్టి ఒక్కదాన్ని కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోగలిగాము అంటే మొత్తం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి, మా వాళ్ళు చూడండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఈ పిల్లపచ్చే వాళ్ళందరూ మొత్తానికైతే సాధించేశారు. 2 బైకులు వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అందరం పిల్లకాయలమే వెళ్ళిపోతున్నాము. నేను ఒక్కనే కొంచెం ఇంత పెద్దదాలకు ఆయన ఇక్కడ. అంటే కొండలు చూడండి ఎంత బాగున్నాయి, పైగా వర్షం వచ్చే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ అడవుల గురించి చెప్పాలి అంటే కోతుల కొండ అయితే మాత్రం వాటర్ ఫాల్స్ బీభత్సంగా ఉంటాయన్నమాట. వర్షాలు పడే టైంలో అయితే మాత్రం మంచి వాటర్ ఫాల్స్ వస్తాయి ఇక్కడైతే మాత్రం. అండ్ మీకు దగ్గరలో ఎవరైనా సరే నెల్లూరుకి దగ్గరలో కానీ మీకు రావడానికి ఏమైనా అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట క్లైమేట్ కూడా. అండ్ అడవి కూడా ఏంటంటే చాలా దట్టమైన అడవి అనమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడ వరకు అయితే మాత్రం నేను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ దాకా అయితే బండి వెళ్ళగలిగింది. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం నడిచిపోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నడిచి వెళ్తూ ఉన్నాం లోపలికైతే మాత్రం. కొంతమంది అయితే ఆల్రెడీ వెళ్ళేసి వస్తూ ఉన్నారు. నాకు దారిలో కనిపిస్తున్నారు, కొంతమంది వస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడికైతే మనం బండ్లు అయితే వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా ఆఫ్టర్ చాలా స్ట్రగుల్ తర్వాత లోపలికైతే వచ్చేసామన్నమాట. చూద్దాం ఇప్పుడు దాకా లోపలికి వెళ్ళి. ఉసిరికాయలు కదరా ఇవి, అలా ఇవి ఇంకుకాయలు అంటారా, ఆ ఇంకుకాయలు అవన్నీ. సౌండ్ చూసారా బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుందో, అన్ని వర్షం వచ్చే సూచనలు అనమాట ఇవన్నీ కూడా. పల్లెటూరులో ఎక్కువగా వర్షం వచ్చేటప్పుడు సూచనలు ఎలా ఉంటాయంటే ఇటువంటి సౌండ్స్, కప్పలు అరవటం ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఎస్పెషల్గా బాగా ఒక్కబోస్తుంది, ప్రజెంట్ అలానే ఉందన్నమాట. సో ఇవన్నీ వాడడానికి సూచనలు. సో జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇంకో మెయిన్ ఏంటి అంటే మాకు ఉండేటువంటి అడవుల్లో ఎక్కువగా ఉండే కొన్ని క్రూర మృగాలు ఏంటి అంటే, ఒకటి ఎలుగుబంట్లు, తర్వాత చిరుతపుళ్ళు. ఉదయగిరి ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది చనిపోయారు ఈ చిరుతపుళ్ళ వల్ల. మేమైనా ఏదో పిల్ల బచ్చాలి మామని. మీరు కావాలంటే ఒకసారి ఉదయగిరికి సంబంధించి చిరుతలను కొట్టేశారు అంటే ఉదయగిరి ఏరియాలో ఆ పక్కంతా కూడా ఇప్పటికే దాదాపుగా ఒక 20-30 ఆవులు అయితే తినేసి ఉంటుంది. ఆ వీడియోస్ కూడా వస్తాయి మీకు, లైవ్ వీడియోస్, ఊర్లలోకి వచ్చిన వీడియోలు కూడా. అండ్ ఇంకా జింకలు నెమ్మలు అయితే చెప్పలేదు, బీభత్సంగా ఉంటాయి. అండ్ వచ్చేటప్పుడు అది పని చెప్పారనమాట, పెద్ద పెరుగులు ఎక్కువ ఉంటాయని చెప్పి. 7 పెద్ద పెరుగులు అంటే ఏంటి అంటే ఇవే తేని అనమాట. పారా లోపలికి, జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు ఎవరికైనా ఓన్ వెహికల్ ఉందంటే మాత్రం ఇంకా బెటర్ అనమాట. హ్యాపీగా ఓన్ వెహికల్ రెడీగా లోపలికి వచ్చేయచ్చు. అంటే మ్యాక్సిమం దూరం అయితే రావచ్చు, అక్కడి నుంచి కొంచెం నడిచి రావాల్సి వస్తుంది. అది కూడా కొంచెం హెవీ డ్రైవర్ అయి ఉండాలి, నార్మల్ డ్రైవర్ అయితే కష్టం. ఇకైతే మనం వ్యూ చూద్దాం. చూడండి, చూసారు కదా రాళ్ళు రప్పలు బీభత్సంగా ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈజీగా ఈ పాములు కావచ్చు, తేళ్ళు లాంటివి ఇక్కడ దాక్కుంటాయి అన్నమాట. ఎక్కడైతే ఎక్కువగా ఈ రాళ్ళు రప్పలు అడ్డు ఉంటుందో అక్కడే ఉంటాయి. సో సేఫ్గా వెళ్ళాలి. అండ్ లేడీస్ ఎవరైనా సరే అలా హీల్స్ వేసుకొని వస్తారా, వేసుకొచ్చారంటే ఆడే పడిపోతారు. సో కొంచెం గ్రిప్ ఉండేటువంటివి, గ్రిప్ను ఆపేటువంటివి ఏమన్నా ఉంటే అటువంటి స్లిప్పర్స్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇదిగోండి వచ్చేసాం. ఎప్పుడో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాయి ఇక్కడికి. ఆ తర్వాత బీటెక్ అయిపోయిన సంవత్సరానికి వస్తున్నాను. వాటర్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి, కొంచెంగా చాలా తక్కువ ఉన్నాయి. కింద ఉన్నాయి చూడండి. వావ్, ఇదిగోండి. ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుంది చూడండి, ఆ సౌండ్ అంతా కూడా నెమళ్ళు అనమాట. అదిగోండి, అవి వచ్చేసి నెమళ్ళు అనమాట, పీక్స్ అసలు. ఇదిగోండి, రాగానే చీకటికి తగులుకున్నాయి. చూడండి, ఇదిగోండి వాటర్ ఫాల్స్ కోతులకొండ. ఏంటి కోతులకొండ చరిత్ర అంటే,
ఇక్కడ ఎక్కువగా కోతులు ఉంటాయన్నమాట. కోతుల యొక్క నివాసమే ఈ కోతుల కొండ. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని కోతుల కొండ అని పేరు వచ్చింది. ఇప్పుడంటే ఇలా ఉన్నాయి, కానీ ఒక 4 to 5 years బ్యాక్ అయితే ఇక్కడికి రావాలంటే భయపడిపోయాలన్నమాట. ఎందుకంటే కోతులు ఆ విధంగా ఉండేవి, మళ్ళీ ముచ్చు కోతులు, నార్మల్ కోతులు అన్నీ కూడా. అండ్ వన్ ఆఫ్ దిస్ కోతి. సో చూసారు కదా, ఇవే అనమాట వాటర్ ఫాల్స్. ఏంటి ఇప్పుడు వాటర్ ఫాల్స్ లేవంటారేమో, ప్రజెంట్ అయితే వర్షాలు పెద్దగా లేవు కదా, అదిగోండి అప్పటికి కూడా చిన్న చిన్నగా వస్తూ ఉన్నాయి అనమాట దారిలో. ఈ చీకటికెళ్తే పెద్ద సమస్య అయిపోయింది, కెమెరాకి ఊరికి అడ్డొస్తున్నాయి చూడండి, బీభత్సంగా ఉన్నాయి. అండ్ ఎందుకు అంటే మామూలుగా వాటర్ పడేటప్పుడైతే చాలా బీభత్సంగా వస్తాయి అనమాట వాటర్ అయితే మాత్రం. ప్రజెంట్ అయితే అంటే వర్షాలు లేవు కదా, వర్షాల కారణంగా కొంచెం వాటర్ ఫాల్స్ అనేది తగ్గిపోయాయి అనమాట. ఇక రాను ఇంక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను మీకు. ఇక వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మంచిగా వాటర్ ఫాల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు మంచిగా వర్షాలు పడే టైం చూసుకొని వచ్చారు అంటే మాత్రం ఒక మంచి అడ్వెంచర్గాను ఉంటుంది, ఒక మంచి లొకేషన్ చూసినట్టు ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఈ కోతుల కొండ అయితే మాత్రం తెలుసు కదా, ఈ కోతుల కొండ అనే పేరు ఎందుకు వచ్చిందో, ఎక్కువగా కోతులు ఉండేటువంటి ప్రదేశం కాబట్టి దీన్ని కోతుల కొండ అని పిలిచేవారు అనమాట. దీన్ని ఏదో మళ్ళీ ట్రోల్గా తీసుకోకుండా ఇలా చెప్పినాం, బట్ అదే వాస్తవం. కోతుల కొండ అనడానికి కారణం కూడా అదే అనమాట. సో మొత్తానికైతే మాత్రం ఇదిగోండి చిన్న చిన్న దారులుగా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు వచ్చాను చాలాసార్లు. అలా వచ్చిన టైంలో ఇదిగోండి ఈ బండల పైకి ఎక్కేసి ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేసినప్పుడు ఇంకా క్లీన్ అయిపోతుంది, చాలామంది వస్తూ పోతుంటారు కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అదిగోండి ఆ పైన మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గర నుంచి లొకేషన్ అయితే మాత్రం పీక్స్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ లొకేషను. మేము ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి మంచిగా ఫొటోస్ తీసుకునేసి కాసేపు ప్రశాంతంగా కూర్చొని అక్కడ తినేవాళ్ళం. బిర్యానీ కానీ ఏమైనా తెచ్చుకునేసి, కూల్ డ్రింక్స్ అవి ఇక్కడ దాకా మోసుకొచ్చుకునేసి అక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక 5 to 10 మెంబర్స్ వరకు కూర్చునేటువంటి అవైలబిలిటీ ఉందన్నమాట అక్కడ. సో అక్కడ కూర్చునేసి తినేసి ఆ చెట్టు కూడా ఒక ఏదో సోఫా సెట్ లాగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి దాని మీద కూర్చునేసి ప్రశాంతంగా లొకేషన్ మొత్తం చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడంటే చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇలా అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో, ఇప్పుడే నిన్న మొన్న బాగించి వర్షాలు పడ్డాయి, ఆ వర్షాల కారణంగా వచ్చిన వాటర్ అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ అక్కడైతే కర్రలు తీసుకుని ఫోటోషూట్లు చేసుకుంటున్నారు మా పిల్ల బచ్చే వాళ్ళందరూ కూడా. కర్రలతో ఫోటోషూట్లు ఏంటి బ్రో అంటారేమో, ఆ కర్రలు తీసుకునేసి వీళ్ళు ఏదో అడ్వెంచర్గా చేసి కర్రలు పట్టుకొని వచ్చినట్టుగా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని అయితే ఈ ఫోటోషూట్లు చేస్తారు. అంటే ఈ చెట్టు చూసారా, ఇది వచ్చేసి ఏంటంటే అడవి కదంబం అంటారు అనమాట దీన్ని. అసలుకి దేవుడికి అయితే మాత్రం చాలా ఇష్టమైనటువంటి పువ్వు అనమాట ఇది. చాలామంది వందలు ఖర్చు పెట్టి మరీ పువ్వులు కొంటారు, ఒక పువ్వే 100 రూపాయల పైన ఖర్చు పెట్టి కొంటారు ఈ అడవి కదంబం అయితే మాత్రం. ఇక్కడైతే మాత్రం దాదాపు ఒక 20-30 చెట్లు దాకా ఉన్నాయి నా పక్కనే. ఇంకా తిరిగితే అడవి మొత్తం ఇవే ఉండేటట్టు ఉన్నాయి ఈ అడవి కదంబాలు. స్మెల్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఇంకైతే మాత్రం రిటర్న్ అయితే అయిపోతున్నాం, వచ్చిన పని అయితే అయిపోయిందనమాట చూసుకునేసా. కాకపోతే మెయిన్ డేంజర్ ఏంటి అంటే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కర్రలు చేతిలో ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఎలుకబంట్లు కావచ్చు, నక్కలు కావచ్చు, అంటే పెద్ద పుళ్ళు కూడా ఉండేటువంటి అవకాశం అయితే, చిరుతలు కూడా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట మా అడవుల్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కువ మంది వెళ్ళడం అయితే బెటర్ అనమాట, చేతులు కర్రలో పెట్టుకునేసి. మళ్ళీ బ్యాక్ టు వచ్చేస్తాం ఇదిగోండి ఈ ప్లేస్లోకి అయితే మాత్రం. ఇప్పుడు దీన్ని దించడంలోనే మరో టాస్క్ అయితే ఉంటుంది. ఇదిగోండి సింపుల్గా ఎక్కిచ్చేసాడు మా వాడు, దించడం ఏముంది, ఈజీగా దించేస్తాడు. ఎక్కించే దగ్గర అనమాట మెయిన్ టాస్క్ అంతా కూడా. సో సింపుల్గా అయితే ఎక్కిచ్చేస్తున్నాడు చూడండి, లాగిచ్చేసాడు మొత్తానికి. వెనకాల ఇంకొక బండి ఉంది, ఆ బండి కూడా వచ్చేసింది అంటే ఇంక మళ్ళీ తిరిగేసి మనం బ్యాక్ టు మన ఊరికైతే వెళ్ళిపోవచ్చు. దారి మధ్యలో కూడా ఇంకొక మంచి దేవాలయం కూడా ఉందన్నమాట, అది కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, టైం కుదిరితే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా చూపించేస్తాను మీకు. అది చూడండి కర్రలే ఇరుక్కుపోయాయి. ఎక్కువ ఎక్కేసింది మొత్తానికైతే మాత్రం. సో ఇక్కడ మళ్ళీ అయితే మాత్రం ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా ఆ పక్కనే హైవే రోడ్ అనేది మీకు ఈజీగా పక్కనే కనిపిస్తూ ఉంటుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు హైవే రోడ్డు కూడా. అండ్ మీకు ఎక్కడి నుంచి లోపలికి రావాలో కూడా మీకు చూపిస్తాను. లొకేషన్ చూడండి అసలు మామూలుగా లేదు, పీక్స్ అసలు లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అందులో ఈ క్లౌడీ క్లైమేట్కి అదిరిపోయింది అనమాట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే. అండ్ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఖచ్చితంగా డిహైడ్రేట్ అయిపోతారనమాట. ఖచ్చితంగా వాటర్ బాటిల్ కావచ్చు, ఏదో ఒకటి లిక్విడ్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. వీలుంటే ఒక ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది అక్కడ కూర్చొని తినడానికి అయితే మాత్రం. అండ్ ఫైనల్గా ఇదే అనమాట రోడ్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం డ్రైవింగ్ రావడం అయితే కింద పడేస్తారనమాట. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు తీసుకుంటే మాత్రం ఈజీగా ఆల్మోస్ట్ 80% వరకు కూడా వెళ్ళిపోవచ్చు, 70 to 80% ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. అక్కడ నుంచి
ఒక 1/2 కిలోమీటర్ కూడా అంతే, అటు ఇటుగా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో, 1/2 కిలోమీటర్ కూడా తక్కువే, 200 to 300 మీటర్స్ ఎంతో ఉంటుంది. అది నడిస్తే సరిపోతుంది వాటర్ ఫాల్స్కి అయితే మాత్రం. ఇదిగోండి ఇది, ఇంక ఇది హైవే రోడ్ అనమాట. ఈ పక్కంతా సెల్ టవర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం మీరు ఈజీగా వచ్చేయచ్చు, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు నెల్లూరు జిల్లా వాళ్ళకి. ఇప్పటికే మన నెల్లూరు జిల్లాలో నిజంగా చాలా ఉన్నాయి, సిద్ధేశ్వరం, భైరవ కోన, పెంచిల్ కోన కావచ్చు, మా అన్నయ్య దగ్గర కావచ్చు, ఇక్కడ ఉండే దగ్గర కావచ్చు, ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. మీకు మెయిన్ ఏంటంటే ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇదిగోండి ఈ ఆర్చ్, బాట దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆర్చ్ అనమాట. నిజంగా మీకు అది చూడగానే ఇంక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలైతే అర్థమైపోతుంది. అండ్ ఎక్కడి నుంచి అయితే మాత్రం వేరే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి, మీకు చాలా బాగుంటుంది. దారిలో ఒక కూల్ డ్రింక్ అయితే తీసేసుకున్నాం, సరదాగా కూర్చొని తాగుదామని చెప్పేసి. సో కూల్ డ్రింక్ అయితే తీసుకునేసి మళ్ళీ ఇలా అయితే ఇక్కడ మామిడి తోటలు ఉన్నాయన్నమాట, వీటి దగ్గరికి వచ్చేసాం. ఇంతటితో వీడియో అయితే అయిపోయిందనమాట. మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, చాలా మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి. ఇది జస్ట్ సరదాగా వెళ్ళాము, అందుకని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్గా తీశాను. అది మీకు ఎంతవరకు నచ్చిందో తెలియదు, కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుందని అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. వీలుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. అంటే దెన్ సబ్స్క్రైబ్, బై బాయ్.